భారీ వర్షాల మధ్య సిద్దిపేట నుంచి కర్ణాటకకు 42 రైలు బోగీల RA-45 రైస్ కర్నల్ విజయవంతంగా పంపారు. గత 4 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నప్పటికీ భారత ఆహార సంస్థ యొక్క నిబద్ధత, సమన్వయం ఫలితంగా సిద్దిపేట రైల్వే గూడ్స్ షెడ్ నుంచి కర్ణాటకలోని కొప్పల్ FCI ఫుడ్ స్టోరేజ్ డిపోకు 42 బోగీల RA-45 రైస్ కర్నల్తో కూడిన రైలు విజయవంతంగా పంపిణీ చేయబడింది. ఈ రైస్ స్టాక్ SWC హబ్సీపూర్ గోదాం నుంచి ట్రక్కుల ద్వారా రైల్వే లోడింగ్ పాయింట్ కు తరలించారు. భారీ వర్షాల మధ్య లోడ్ చేయబడిన 90కు పైగా ట్రక్కులు మట్టి బారిన మార్గాల ద్వారా ప్రయాణించాయి. 200 మందికి పైగా కూలీలు చిత్తశుద్ధితో పనిచేసి రైలు బోగీల లోడింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. వర్షపు నీటితో బస్తాలు తడిచిపోకుండా ఉండేందుకు FCI, SWC మరియు హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఉన్నత శ్రద్ధ వహించారు. ట్రక్కులు మరియు బస్తాలపై పాలిథిన్ షీట్లు వేసి తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ద్వారా ధాన్య నాణ్యత పూర్తిగా కాపాడబడింది. గత 2-3 సీజన్లో ఖరీఫ్ మరియు రబీ పంటల కాలంలో సిద్దిపేట జిల్లాలో బంపర్ గా వరి దిగుబడి నమోదైంది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రైస్ మిల్లర్ల నుంచి వరి కొనుగోలు చేసి FCI హైరేట్ గోదాంలలో భద్రంగా నిల్వ చేసింది. ఈ బియ్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్న తెలంగాణ నుంచి అపరిపూర్ణ ధాన్య ఉత్పత్తి కలిగిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలకు తరలించబడుతోంది. ఈ విధంగా తెలంగాణ దేశానికి నాణ్యమైన బియ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైలు లోడింగ్ విజయవంతంగా నిర్వహించిన FCI దేశ భద్రత కోసం తన నిబద్ధతను మరోసారి రుజువు చేసుకుంది. FCI, SWC మరియు HIT కాంట్రాక్టర్ సిబ్బంది చూపిన కష్టపడి పనిచేసే తత్వం అభినందనీయమైంది.